90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్లో జరిగిన హింసపై 6 వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ టూర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా డజన్ల కొద్దీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి 83 కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఈ ప్రతిష్టాత్మక స్పేస్ స్టేషన్ మాడ్యూల్ నమూనాను తొలిసారిగా ఆవిష్కరించింది. ప్రముఖ విలక్షణ నటుడు రజా మురాద్ తాను మరణించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.